వెల్కమ్ టు మన ఇంటి వంటలు. పుదీనా అజీర్ణాన్ని తగ్గించి ఆకలిని పెంచుతుంది. దీనితో పాటు మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. రెగ్యులర్గా మనం ఇంట్లో చేసే ఇడ్లీ కాకుండా పుదీనా ఇడ్లీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: ఇడ్లీ పిండి, పుదీనా 2 కట్టలు, క్యారెట్ 1 తురుముకోవాలి, పుదీనా ఆకులను కోసి కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కడిగిన పుదీనా ఆకులను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన పుదీనా పేస్ట్ను ఇడ్లీ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. పుదీనా పేస్ట్తో కలిపి తయారు చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్లలో వేసుకోవాలి. ఈ ఇడ్లీల పైన తురిమి పెట్టుకున్న క్యారెట్ను వేసుకోవాలి. ఇడ్లీ పాత్రను స్టవ్ పైన పెట్టి కొన్ని నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లను ఆ ఇడ్లీ పాత్రలో ఉంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన ఉడికించాలి. ఇడ్లీ ఉడికిందో లేదో తెలియడానికి చేతితో టచ్ చేసి చూసినప్పుడు ఆ చేతికి పిండి అంటుకోకుండా ఉంటే ఇడ్లీ ఉడికినట్లే. ఇడ్లీ ఉడికిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల పాటు దాన్ని అలా ఉంచేసి తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, వెరైటీ మరియు హెల్దీ అయిన పుదీనా ఇడ్లీ రెడీ అయిపోయింది. దీనిని పల్లీల చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆకలిని పెంచే పుదీనా ఇడ్లీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసాం కదా. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి వంటలు, టేస్టీ అండ్ హెల్దీ.